పేపర్ మీద అష్టదళ పద్మం వేశాను. దాన్ని తమలపాకు మీద వేసి చూపించాను. దీన్ని బియ్యం పిండితో కానీ లేదా ముగ్గుతో కానీ సన్నగా వేసుకోవచ్చు. లేదా బియ్యం పిండి ఉడకబెట్టి సన్న పేలిక లాంటి గుడ్డతో కూడా తమలపాకు మీద వేసుకోవచ్చు. ఇవన్నీ బోనాలు, పండగలు, వరలక్ష్మి వ్రతమే కదా, ఆషాఢ మాసం పూజలు కూడా చేస్తారు కదా. ఈ దీని మీద వేసిన అష్టదళ పద్మాన్ని ఈ తమలపాకు మీద నేను పెన్నుతో వేశాను. అలాగే దీన్ని ఎందుకంటే గౌరీదేవిని పెట్టుకుంటారు. ఇప్పుడు వచ్చేదంతా గౌరీదేవిని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని ఒక ఆకు కాకుండా 3 కానీ 5 కానీ, నేనైతే 3 తమలపాకులు పెట్టుకున్నాను. చామంతి పూలు అంటే అమ్మకు బాగా ఇష్టం. చామంతులు, గులాబీలు, సువాసన గల లిల్లీలు, మల్లెలు పెట్టుకొని అక్షంతలు ఉంటే అక్షంతలు కూడా ఇక్కడ ఉన్నాయండి. అక్షంతలు ఉంటే అక్షంతలు వేసుకొని లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదువుకోవచ్చు. ఏమో కదా, గణపతి కింద ఇట్లా పొడవుగా పెడితేనేమో గౌరీ అమ్మవారు, ఇట్లా తల మీద ఇట్లా నొక్కినట్టు ఉంటేనేమో గణేశుడు అనమాట. గణేశుడికి ఒత్తి పైన కుంకుమ బొట్టు పెట్టాలి. ఇప్పుడు నేను చేసింది గౌరీ అమ్మవారిని. గౌరీ అమ్మవారికి పొడవుగా పెట్టి మధ్యలో కుంకుమ మనం పెట్టుకున్నట్టు పెట్టుకుంటాము. అమ్మకి ఇష్టమైన గులాబీలు, చామంతులు అవి పెట్టాను. దీన్ని పెట్టి లక్ష్మీ అష్టోత్తరం కానీ, గౌరీ అష్టోత్తరం కానీ, సరస్వతి అష్టోత్తరం కానీ, ముగ్గురు అమ్మలది ఏదైనా లలిత కానీ చేసుకోవచ్చు.